పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటాం. శాకాహారిగా ఎందుకు ఉండాలి, శాకాహారం ఎందుకు భుజించాలి, శాకాహారం ఉండడం వల్ల మనకు వచ్చే లాభాలేంటి, శాకాహార ర్యాలీలు అంటే ఏంటి, శాకాహార ర్యాలీలు చేస్తే వచ్చే లాభాలేంటి, ఇవన్నీ అంశాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇవాళ మనతో మాట్లాడడానికి స్పిరిచువల్ సైంటిస్ట్ జేజీ నారాయణ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి మరి శాకాహారం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. ఎస్ సార్, మన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు శాకాహారం గురించి, శాకాహార విశిష్ట గురించి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతో అద్భుతంగా చెప్పారు. శాకాహార జగత్ గురించి ఆయన అద్భుతమైన కలలు కన్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారిగా అవ్వమని ఆయన చెప్పడం జరిగింది. ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, కానీ శాకాహారిగా ఉండమని చెప్పారు. మరి ఈ శాకాహారిగా ఉంటే దానివల్ల లాభాలు ఏంటంటారు? పత్రిజీ గారు ఆయన ఒక మహానుభావుడు అనాలి. ఎస్, మనకి ఎంతోమంది మహానుభావుల గురించి మనకు తెలుసు. వాళ్ళల్లో ఈయన ఒక అధునాతనమైనటువంటి మానవాళికి ఉపయోగపడే విధంగా అహింసకి దూరంగా ఉంటూ సరైనటువంటి జీవన విధానంలో మన యొక్క ఆరోగ్యము, ఆనందము, ఆయుష్ పెంచుకోవడానికి కోసము పత్రిజీ గారు దీని మీద విశేషంగా ఒక పరిశోధన చేస్తున్నారు ఆయన. ఎస్, ఆ పరిశోధన చేసి దాని యొక్క ఫలితాలు మొత్తం కూడా చూసిన తర్వాతనే జగత్తుకి మొత్తం కూడా ప్రచార ధర్మంలో ఆయన అందించగలిగాడు. ఆయన ఏది కూడా దాని మీద పరిశోధన చేసి ఎక్స్పెరిమెంట్స్ లేకుండా మిడిమిడి జ్ఞానంతోటో లేదంటే ఎవరో చెప్పారని చెప్పేసి ఆయన పత్రిజీ చెప్పలే. ఆయన మొదటగా ఆయన మనలాగా సాదాసీదాగా మానవ జన్మలోనే ఆయన తీసుకుని అన్ని అనుభవాల తర్వాత ఆధ్యాత్మిక పరిజ్ఞానము ఆయనకి యోగ్యత ఉండి దాని మీద విశేషంగా పుస్తకాలు చదివిన తర్వాత, కొన్నిటి మీద పరిశోధన చేసిన తర్వాత ఏదైనా ఈ మానవులకి, ఈ సమాజానికి ఒక సరైన మార్గాన్ని, దిశ మార్గాన్ని అందించాలనే ఒక దృఢ సంకల్పంతోనే ఆయన ఇది అందించారు. శాకాహారము, అందరూ కూడా శాకాహారమే భుజించాలి, శాకాహార జగత్ కావాలి అని చెప్పేసి. దీని లోతుల్లో చాలా ఉందన్నమాట. ఊరికినే ప్రతి ఒక్కరిని క్యాజువల్గా చెప్పలేదు ఆయన. దీని మీద ఎక్స్పెరిమెంటల్గా చెప్పాడు. మనిషి ఒక జన్మ తీసుకుని ఇక్కడ ఉద్ధరించుకోవడానికి భూమి మీదకి వచ్చిన తర్వాత దీన్ని స్వల్ప ఆయుష్ తోటి మనుషులందరూ మరణిస్తున్నారు. వాళ్ళు ఇంకా ఉద్ధరించుకోవాల్సింది మర్చిపోయిపోతున్నారు. కానీ ఎందుకు అలా జరుగుతుందంటే ఈ సరికాని ఆహారం తింటున్నందువల్ల. సరికాని ఆహారం అంటే ఏంది? హింసాపూరితమైనటువంటి ఆహారం. ఒక కసాయి కొట్టువాడు ఒక జీవిని కటాకట చంపేసి కటాకట కొట్టేసి అవి అందరికి పంచేస్తా ఉన్నాడు. ఆ పంచేసినటువంటి ఆ మాంసము, పంచేసినటువంటి ఆ కళేబరాలు తీసుకొచ్చి కడుపులో వేసేసిన దానివల్ల అవి ఏమవుతుందంటే అవి అనారోగ్య క్రమేప స్లో పాయిజన్. అది ఒక విధంగా చెప్పాలంటే సరికాని ఆహారం ఎందుకైందంటే దాంట్లో స్లో పాయిజన్ ఉంది. ప్రతి ఒక్కరూ ఏ జీవైనా కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కోసము ఒకలాంటి విషము లోపల ఉంటుంది. అది పిచ్చి అంటారు కొంతమంది. కోళ్ళలో అయితే పిచ్చి అని. అన్నిట్లో కూడా ప్రతి ఒక్క జీవిలో కూడా ప్రాణాన్ని కాపాడుకోవడానికి కోసము విషం అనేది ఉంటుంది. కోడ్లు కూడా దాన్ని కసాయివాడు చంపబోయే ముందు అవి ప్రాణభయంతో దాని కడుపులో ఉన్నటువంటి ట్రోట్రాన్స్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేసేస్తుంది, భయానికి సంబంధించిన హార్మోన్స్. పొట్టెళ్ళు అయితేనేమి, మేకలు అయితేనేమి, కోళ్ళు అయితేనేమి, ఏ జీవిలో కూడా ఇలాంటి వాతావరణంలోనే భయం, ఆందోళనతోనే అవి చంపబడుతుంది. దాన్ని మానవ దేవుడైనటువంటి మనిషి అలాంటి కళేబారాలు తీసుకొచ్చి భుజించేస్తున్నాడు. భుజించిన దానివల్ల అది భయాందోళనతో మరణించిన కారణమైనటువంటి విధానంలో ఆహారము స్లోగా మనిషిని అనారోగ్య పాలు చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మనిషి ఆయుష్ 150 సంవత్సరాలు ఈజీగా. ఎందుకంటే మనం శ్వాస తీసుకునేది నిమిషానికి 15 శ్వాస తీసుకుంటున్నాం. దీని ప్రకారంగా అయితే మన ఆయుష్ 150 సంవత్సరాలు జీవించాలి. కానీ అలాగే జీవించలేకపోతున్నాము. ఎందుకు అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించలేకపోతున్నారు. పత్రిజీ ఆలోచించారు.
సరైన ఆహారం తీసుకొని సరైన ఆలోచనతో ఉంటే మన ఆయుష్ని 100 నుంచి 120 సంవత్సరాలు, 120 నుంచి 150 సంవత్సరాలు జీవించవచ్చు. ఎందుకయ్యా అన్ని సంవత్సరాలు జీవించడం అంటే, ఇది మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కోసం ఈ భూమి మీదకి కోరికతో మనము ఇక్కడికి వచ్చాము. 150 సంవత్సరాలు అనేటువంటి ఒక దీపం ఇది. ఈ దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టమంటారు. దీపం ఉండంగానే ఆధ్యాత్మిక ధ్యానం చేసి ఉద్ధరాత్మనాం అని చెప్పేసి కృష్ణుడు చెప్పినట్టుగా ఉద్ధరించుకోవడానికి కోసం వచ్చాము. అంతేగాని సరికాని ఆహారాలన్నీ తినేసి ఆయుష్ను తగ్గించుకుని జబ్బులు పాలయ్యి హాస్పిటల్ చుట్టూ అనారోగ్యంతో హాస్పిటల్ చుట్టూ తిరిగి సరికాని ఆలోచనలతోటి నాకు హాస్పిటల్ ఇన్ని లక్షల రూపాయలు అయిపోతుంది, నేను ఏదో ఒక విధంగా అడ్డమైన దారిలో డబ్బు సంపాదించేసి ఏదో విధంగా చేసేయాలనేటువంటి ఒక వాళ్ళకి సరికాని ఆలోచనలు వచ్చి సమాజం మొత్తం కూడా పొల్యూడ్ అవుతుంది. పొల్యూడ్ కాకుండా ఉండాలంటే హింసకి దూరంగా మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఆయుష్మంతులుగా వాళ్ళు ఉద్ధరించుకుని ఇచ్చా మరణం తీసుకోవాలంటే మాత్రము ఈ హింసకి అయినటువంటి సరికాని మాంసాహారము భుజించకూడదు. ఎస్, ఇక్కడ మనం ఆధ్యాత్మికంలో ఎదగాలంటే మరి శాకాహారం అవసరం అంటారా? లేకపోతే ఈ శాకాహారం కాకుండా మాంసాహారం తింటూ కూడా మనం ఆధ్యాత్మికంలో ఎదగచ్చు అంటారా? ఆధ్యాత్మికానికి శాకాహారానికి ఏమి సంబంధం ఉందంట? ఆధ్యాత్మికం అన్నది ఒక అత్యున్నతమైనటువంటి ఒక అర్హత, డిగ్రీ, క్వాలిఫికేషను. ఎస్, ఈ క్వాలిఫికేషన్ రావాలంటే మనలో కొన్ని గుణాలు మార్చుకోవాలి. మానసికంగా మంచి ఆలోచనలు, త్రిగుణాలు, మనస వాచ కర్మణ. పత్రిజీ గారంటే మనోక్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టా క్షేత్రాలుగా పత్రిజీ గారు వర్ణించారు. వేదాల నుంచి కూడా వచ్చింది అది, మనస వాచ కర్మణ అనేది. ఇవి మార్పు జరగాలంటే మార్పు జరగడము ఆధ్యాత్మికంగా వచ్చిన వాళ్ళు మార్పు జరుగుతుంది ఆటోమేటిక్గా. ఒక్కసారిగా అదేం మార్పు జరగదు. సైమల్టేనియస్గా మనం ప్రాక్టీస్ చేయంగా ధ్యానం చేయంగా మనలో ఈ 3 గుణాలు అన్నది మార్పు జరుగుతుంది. ఈ 3 గుణాలు మార్పు జరిగినప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉద్ధరించుకోబడుతూ ఉంటాము. ఉద్ధరించుకున్నప్పుడు మనకే అనిపిస్తుంది ప్రతి ఒక్క రక్త మాంసాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతువు కూడా ప్రాణంతోనే కదా ఉంది. వాటిని ప్రాణం తీసి ఆ కలేబారాల్ని నేను భుజించిన దానివల్ల పైచాచిక ఆనందము జరుగుతుందన్నది మనకు తెలిసిపోతుంది. మిగతా తోటి 84 లక్షల జీవజాతులంతా ప్రేమించాలి, అందరూ సమానమే, అందరితో ప్రేమతో ఉండి ఆ జంతు జాతులనంతా కూడా ప్రేమిస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి ఈ ప్రపంచాన్ని మనం చూడొచ్చు అన్నది పత్రిజీ సంకల్పం. అందుకే వారు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలో ఈ యొక్క శాకాహార జగత్తుని తీసుకొచ్చారు. శాకాహార జగత్తును చేయాలని చెప్పి మాట చెప్పాలంటే ఎంతో ఆత్మబలం ఉండాలి. సాదాసీదా అయిన వాళ్ళు ఎవరు కూడా ఇంత ఖచ్చితంగా చెప్పలేరు. ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, ఇంత ఖచ్చితంగా చెప్పలేక వారు కొంత జ్ఞానాన్ని అందించగలిగారు. అలాంటి వాళ్ళల్లో జీసస్ క్రైస్తు కూడా శాకాహారము గురించి శ్రేష్టంగా వారు ప్రచారం చేస్తున్నారు. కానీ కాలక్రమేప అది కాస్త మరుగున పడిపోయింది. వారు కూడా పత్రిజీ చెప్పినంత గట్టిగా చెప్పలేదు, సున్నితంగా చెప్పున్నారు వారు. పత్రిజీ మాత్రం ఏంటంటే మార్పు జరగాలి, సమాజంలో మార్పు జరగాలంటే హింసా విధానం వల్లనే సరికాని విధాలైనటువంటి ఆలోచనలు, క్రోధము, ఇవన్నీ కూడా రోగము, ఇవన్నీ సైమల్టేనియస్గా సమాజము రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో ఈ సమాజంలో మార్పు తీసుకురావాలంటే ముందు శాకాహారిగా మారాలి ప్రతి ఒక్కరు కూడా అన్నది పత్రిజీ సంకల్పం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. శాకాహార ర్యాలీలు తీస్తూ ఉంటాం సార్. మనకి ఎంతో మంది మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మనకి చాలా చోట్ల శాకాహార ర్యాలీలు తీస్తూ ఉంటారు. ఈ శాకాహార ర్యాలీలు తీయడం వల్ల జరిగే లాభాలేంటి, ఏ రకంగా ఈ మానవాళిలో ఈ మార్పు సంభవిస్తుందంటారు సార్? ఇప్పుడు ఎంతమంది ఆత్మజ్ఞానం ఉన్న ధ్యానులు, యోగులు, ఋషులందరూ కూడా ఈ శాకాహార ర్యాలీలు ఎక్కడైతే జరుగుతుందో ఎక్కడ జిల్లాలు వెళ్ళి కూడా అక్కడ ర్యాలీలు పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత వాళ్ళలో ఒక ఆనందము, ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు.
దాంట్లో చాలా అద్భుతం ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక మాంసాహారులుగానే మాంసాహార కుటుంబంలోనే పుట్టాను సార్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహారిగా పూర్తిగా నేను మారాను, నా భార్య, నా బిడ్డలు, మా కుటుంబం మొత్తం శాకాహార కుటుంబంగా మారిపోయాం. ధ్యాన కుటుంబం అయ్యాము, శాకాహార కుటుంబం అయ్యాము. ఆధ్యాత్మిక మాస్టర్లుగా మేము ఆత్మ బంధువులందరికీ, బంధువులకైతేనేమి మిగతా ఆత్మ బంధువులకి అందరికీ కూడా నా దగ్గర ఉన్న కొద్దిపాటి జ్ఞానాన్ని పంచుతూ వస్తున్నాను. అంటే ఎంత అద్భుతమైందో దీంట్లో చెప్పాలంటేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పగలను. ఎందుకంటే మాంసాహారం నుంచి శాకాహారిగా మారానంటే చాలా హ్యాపీనెస్ ఇది. అంటే సరైన మార్గంలోకి వచ్చాను, అహింస మార్గంలోకి వచ్చాను, హింస మార్గం కాదు అనేది రాగలిగాము. అందుకు చాలా హ్యాపీనెస్గా ఉంటుంది సార్. అంటే మరి శాకాహార ర్యాలీల గురించి, ర్యాలీల్లో అంటే ర్యాలీలు చేస్తుంటే ఈ రకమైన సంతోషం ఉంటుంది అనేసి అంటున్నారు. ఎస్ సార్, మీరు ఒక విషయం సార్, శాకాహార ర్యాలీలు చేస్తుంటే ఆ ఒక్క సంతోషం ఒకటే కాదు, గతంలో నేను మాంసాహారాలు ఎంతో తినున్నాను కదా, ఈ ర్యాలీలో పాల్గొని నేను పశ్చాత్తాప చెంది క్షమాపణలు చెప్పిన దానివల్ల గతంలో నేను సరికాని ఆహారం తిన్న నా వల్ల కొన్ని ప్రాణాలు కోల్పోయిన వాటికి ర్యాలీల ద్వారా నేను క్షమాపణ చెప్పినట్టు అవుతుంది. వెరీ గుడ్. నాకు ఆడ ఆకాశక రికార్డులో పాపాలు అనేది కొన్ని నా వల్ల ఎన్ని జీవులు మరణించి ఉన్నాయో, ఇక్కడ నేను సరికాని ఆహారం కడుపులో వేసి ఆయుష్ తగ్గించుకోవడం ఒకటే కాకుండా 2 విధాలుగా నష్టపోతారు ప్రతి ఒక్కరు కూడా మాంసం తిన్నందువల్ల. ఒకటి అనారోగ్యము, ఆయుష్ తగ్గించుకోవడం ఒకటైతే, రెండోది మన వల్ల మరణించబడినటువంటి ఒక ప్రాణి, ఆ పాపము ఆ భగవంతుడు ఆ జ్ఞాపకాల భవంతి అనే ఆకాశక రికార్డులో యాడైపోయి ఉంటుంది. అది ఈ యాడైపోయిన దాన్ని ఎలాగ తగ్గించుకోవాలి? శాకాహార ర్యాలీలో పాల్గొని క్షమాపణ ద్వారా ప్రతి మానవాళికి అందరికి కూడా శాకాహార ఆహారం వల్ల విశిష్టతను గురించి 10 మందికి బోధించిన దాని వల్ల అక్కడ ఆ పాపాలు తగ్గుతూ వస్తుంది. ఇది ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రము ఇది చేయగలరు. అందుకోసమే పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ ఇచ్చినటువంటి మార్గదర్శకంలో శాకాహార ర్యాలీలకి విశిష్టమైనటువంటి ఆనందంగా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతంగా మానవాళి అందరూ కూడా శాకాహారులుగా మారండి, ఇవి మా స్వ అనుభవాలతో మేము చెప్తున్నాము, మానవ దేవుళ్ళారా అని మైకు పట్టుకుని అరుస్తారు. వాళ్ళకేమి పేమెంట్ ఇచ్చే ఏంది యాక్టర్స్ కాదు వాళ్ళు. స్వ అనుభవాలని 10 మందికి పంచాలి. ఈ రూపేణ పాంప్లెట్లు ఈ డోర్ టు డోర్ ఇవ్వడం అయితేనేమి, సిటీస్ బజార్లో రోడ్డుల్లో ర్యాలీల ద్వారా అయితేనేమి, నా వల్ల ఎవరో కొంతమంది మారకపోతారా, మారితే చాలా ధన్యము అని చెప్పేసి నాకు గత జన్మలో ఉన్న పాపాలు కూడా తగ్గిపోతుంది. అందుకోసం ర్యాలీలు విశిష్టమైంది. ఎంత చేస్తే అంత మహా పుణ్యము, పాపాలు తగ్గి పుణ్యం పెరుగుతుంది. అంటే మీరు ఒక మాంసాహారి నుంచి శాకాహారిగా కన్వర్ట్ అయ్యారు, అంటే మీ సత్యం తెలుసుకున్నారు, శాకాహారి కింద మారారు. ఇప్పుడు మాంసాహారం తింటున్నప్పుడు మీకున్న భావజాలాలు ఏంటి, ఎలాంటి ఎనర్జీ సిస్టమ్ ఉండేది, తర్వాత శాకాహారి అయిన తర్వాత మీ భావజాలాల్లో కానీ, మీ చేష్టల్లో కానీ, మీ మాటల్లో కానీ మరి ఎలాంటి మార్పు సంభవించిందంటారు? మాతో షేర్ చేసుకుంటారా? తప్పనిసరిగా సార్. నేను మాంసాహారం తినేటప్పుడు కూడా రాజకీయాల్లో ఉండేవాడిని, కొన్ని వ్యాపారాలు చేసేవాడిని, కొన్ని ఉద్యోగాల్లో కూడా ఉంటుండేవాడిని. ఓకే. ఎన్ని రకాలు చేసినా కూడా వాటిలో ప్రతి ఒక్కటి నా స్వార్థం ఎక్కువ ఉండేది, కోరికలు ఎక్కువ ఉండేది, క్రోధం ఎక్కువ ఉండేది. ఎవరైనా కొంత నచ్చని వాళ్ళు చూసి వాళ్ళ మీద కోపం వచ్చేది. ఏదైనా నాకు కోరికలు నేను కోరుకుంటా, కొన్ని ఆశిస్తూ ఉంటాను, అవి జరగకపోతే వాళ్ళ మీద కోపం వచ్చేది. విపరీతమైనటువంటి కొన్ని టెన్షన్లు నేను గురయ్యని రోజులు ఉన్నాయి. బీపీలు ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే ఇదే కోరికలు ఎక్కువ ఉంటది, క్రోధం పెరుగుతుంది, సరికాని ఆహారము, సరికాని ఆలోచనల వల్లనే అవి రావడం. అందుకోసం ఏంటంటే ఇప్పుడు నేను గతంలో మాంసం తినేటప్పుడు ఇవన్నీ నా అనుభవాలు అయిపోయినాయి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ధ్యాన మార్గంలోకి వచ్చి అహింసా మార్గంలో శాకాహారిగా, శుద్ధ సాత్విక శాకాహారిగా మారా, కుటుంబంతో మారాను. మా ఇంట్లో ఉన్న వంట పాత్రలు కూడా అన్ని పక్కకు పెట్టేసి కొత్తవి తీసుకొచ్చిన తర్వాత నుంచి వండే విధానంలో కూడా మా శ్రీమతి చాలా, ఆమె వండేటప్పుడు ఏంటంటే చాలా ప్రేమతో అది తయారు చేయడం. ఇది నా కుటుంబం, ఈ ఆహారం తిన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు అని ఒక అమృత ఆహారం వండడము.
ఎస్ శాకాహారంలో భావాజాలం ఎలాగొస్తుందంటే ఇది అమృత ఆహారము, ఇవి తిన్న వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆనందము ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పేసి, దానివల్ల ఏమవుతుంది, అది అమృత ఆహారం అయిపోతుంది శాకాహారం. హింసకి కాదు కదా, హింస లేకుండా ఉన్నందువల్ల. ఇప్పుడు ఎలాగుందంటే కొన్ని మెరాక్లెస్ థాట్ పవర్ బాగా నాకు జరుగుతుంది. నేను ఏదైనా భావిస్తే అది అక్కడి నుంచి ఫోన్లు రావడము, లేదంటే అవి జరగడము. అక్కడి నుంచి ఇంకొకటి ఏంటంటే, మాంసం తినేటప్పుడు నేను కొద్ది రోజులు మాంసం తింటూ కూడా గుడికి వెళ్ళేటప్పుడు స్నానం చేసిపోయేవాళ్ళం కదా, సరే వీళ్ళు చెప్పారు అని చెప్పి నేను ధ్యానం చేయాలనుకున్నప్పుడు, కొత్తగా ధ్యానాలకు వచ్చినప్పుడు స్నానం చేసి ధ్యానం చేసేవాడిని. కానీ ధ్యానం చేస్తుంటే కొంచెం కుదిరినట్టుగా ఉంటుంది, మళ్ళీ ధ్యానం కుదరదు, రకరకాల ఆలోచనలు ఏదేదో వస్తుంది, ఒకలాంటి బాధ దిగులు కుదరకపోయేది. అక్కడి నుంచి కొద్ది రోజులు ఇంకా అట్లాగా ప్రాక్టీస్ చేస్తే ఇన్నర్లో నుంచి నువ్వు తప్పు చేస్తున్నావు, నేనేంటి స్నానం చేసాక ధ్యానం చేస్తున్నా, ఏం తప్పు చేస్తున్నాను అంటే కడుపుని శ్మశానం చేసి కలియబారాలంతా కడుపులో పెట్టేసి నేను ఆధ్యాత్మిక మార్గంలో నేను ఎదగతాము అంటే ఎదగలేరు అనేది ఇన్నర్లో నుంచి వచ్చిన తర్వాత అప్పుడు స్వానుభవం కిందే ఇది మాంసాహారం మానేద్దామని చెప్పి మానేయడం జరిగింది. మానిన తర్వాత నుంచి అంతా ఇంకా అద్భుతమే, ఇంకా చాలా అనుకునే అన్నీ కూడా మెరాక్లెస్గా ఆనందం, ఆత్మానందము అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎస్ సార్. అంటే మనం సమాజంలో కూడా చాలామంది ఇంకా మాంసాహారుల కిందే ఇంకా చాలామంది అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాపల్యం ఉందనేసి అంటారు కదా. సో అంటే అది వదలలేకపోతుంది, ఆ టేస్ట్ బడ్స్ ఆ మసాలాకి దానికి అంటుపడిపోయి ఉండిపోతున్నారు. సో అలాంటి వ్యక్తులకి మరి శాకాహారం కింద అవ్వాలి అంటే కనుక, శాకాహారుల కింద మారాలి అంటే కనుక మీ యొక్క సందేశం ఏంటి? అంటే మీరు ఎలా చేస్తే శాకాహారి కింద అయ్యారో అది కొంచెం మీరు చెప్తారా? డెఫినెట్గా సార్. ఎస్. ఇప్పుడు మాంసాహారం తినేటప్పుడు కూడా ఆ రుచులకు అలవాటు అడిపోయి అది ఒక అలవాటు పడ్డాం అంతే. అదేదో బాగుందని, అసలు తినేదే మంచిది కాదు, కలియబారాలు మనం తినడం ఏంటి అనేసి ఒక భావన వచ్చిన తర్వాత అది మానేసిన తర్వాత కాయకూరలు, అప్పుడు మాంసం తినేటప్పుడు కాయకూరల భోజనం ఎప్పుడైనా ఒక రోజు తినాలంటే కూడా ఒక చిరాకేసేది నాకు. దీన్ని ఎవరు తింటారబ్బా, ఈ రోజు ఏమీ లేదు, ముక్క లేదు గిక్కలేదు అనే భావన ఉండేది. దీని మీద అయిష్టంతో తింటుండేవాళ్ళం. ఓకే, శాకాహారం, మాంసాహారం అయితే ఇష్టంతో తినేవాళ్ళం. ఆ భావన శక్తి చూడండి అలాగా ఉండింది. సరైన మార్గము, సరైన ఆహారము, సరైన ఆలోచన రావాలనుకున్నప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే మాంసాహారం మానేసి శాకాహారము భుజించడము, ఇది ప్రేమపూర్వకంగా ఉండినటువంటి శాకాహారం భుజిస్తూ వస్తున్నామో, దీనిలో ఉన్నటువంటి మధురము, శాకాహారంలో ఉన్నటువంటి అమృతమైన మధురాన్ని అప్పుడు రుచి తెలుస్తా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ కూరల దగ్గర నుంచి తీసుకుంటే, ఒక దొండకాయ, బెండకాయ అయితే ఆకుకూరలో ఉన్నటువంటి ఒక మధురాతి రుచి ఇప్పుడు చూస్తే, ఇప్పుడు మాంసాహారంలో గతం తిన్న నాకు అనుభవం కూడా ఉంది కదా, అసలు ఎందుకు పనికిరాదు అనిపిస్తుంది. నిజంగా దీని మీద రుచి తెలియకనే దానికి అలవాటు పడిపోయి ఆ మాంసాహారం రుచి అని చెప్పేసి అటుపోతున్నారు మనుషులందరూ. నిజంగా చెప్పాలంటే శాకాహారం రుచి కానీ తెలిస్తే మాత్రము అసలు మాంసాహారం జోలికి పోలేరు. రెండు విధాలుగా బెనిఫిట్, ఆరోగ్యము, పాపానికి పుణ్యము ఉంటుంది, పాపం జోలికి పోము కాబట్టి. తర్వాత అమృతం, మధురమైనటువంటి ఆహారము భుజించినటువంటి తృప్తి కలుగుతుంది. ఇది శాకాహారం వల్ల విశిష్టత. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. శాకాహారంలో అంటే మరి వచ్చిన తర్వాత మీరు చాలా మటుకు మీ యొక్క ఆలోచనలు మార్పులు చెందాయి, అలాగే మీ యొక్క జీవన విధానం ఇవన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా చాలామంది డాక్టర్స్ వాళ్ళే అంటూ ఉంటారంటే మాంసాహారంలో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి, మరి స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, లేకపోతే వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే చదువుకున్న పిల్లలందరికీ ఇక్కడ ప్రోటీన్స్ కావాలన్నా, లేకపోతే మంచి పౌష్టిక ఆహారం కావాలన్నా కానీ మరి మాంసాహారం భుజించాలి, దాంట్లో విటమిన్స్ ఉంటాయి అంటూ ఉంటారు. మరి శాకాహారంలో కూడా విటమిన్స్ ఉన్నాయి కదా, మరి ఈ రెండిట్లోనూ ఏది కరెక్ట్ ఆలోచన అంటారు? సార్, ఇప్పుడు డాక్టర్లకి నిజం చెప్పాలంటే వాళ్ళు ఒక వ్యాపారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు వచ్చారు కాబట్టి మనుషులందరినీ కూడా మాంసాహారం, దాంట్లో ప్రోటీన్ ఉంది తినమని చెప్పేసి వాళ్ళు తినిపిస్తే, వాళ్ళ అనారోగ్యం జబ్బు చేస్తే వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. వాళ్ళకి డబ్బు అవసరము, వాళ్ళకి ఏంటంటే ఆత్మజ్ఞానం లేదు డాక్టర్లకి. అంటే వాళ్ళకి భౌతికమైనటువంటి డాక్టరేట్ ఉంది,
ప్రాపంచిక డాక్టరేట్ ఉంది కానీ Yes. ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం లేని దానివల్ల వాళ్ళు డబ్బు మీద కోరికల మీద వాళ్ళు పరిగెడుతున్నారు డాక్టర్స్. వాళ్ళు అందుకోసమే అలాంటి సరికాని ఆహారం భుజిస్తే వీడు అనారోగ్యం పాలవుతాడు కాబట్టి నాకు డబ్బులు బాగా వస్తుంది, నేను కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టాను, ఏదో 50 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టాను, 50 కోట్లు ఎట్ట దండుకోవాలి, మనుషులందరూ మంచిగా మారిపోతే నా పరిస్థితి ఏంది, అప్పుడు దుకాణం బంద్ చేసుకోవాలి. అందుకోసం వాళ్ళ ఆలోచన వాళ్ళు కరెక్టే, కానీ మనము నిజమైనటువంటి మనము తెలుసుకోవాలి ఏది సత్యము ఏది అసత్యము. చూడండి, నేను మాంసం తినేటప్పుడు కూడా నేను జీవించున్నా. అప్పుడు ఒక క్రోధము బాగా ఎక్కువగా ఉండేది, ఏదో దిగులు, బాధ, ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ ఉండేది. కొంచెం మందం కూడా ఉండేది. అది అరుగుదల అయ్యేసరికి పులితేపులు రావడము, రాత్రులు ఇబ్బంది పెట్టడము, ఉదయం లేసి మళ్ళీ అనీజీగా ఉండడము, బద్ధకం వేయడం ఉండేది. నేను శాకాహారిగా మారిన తర్వాత, అంటే ఇది నా స్వానుభవం సార్, యాక్చువల్గా నిజమైన స్వానుభవం ద్వారా చెప్తున్నాను. ఎప్పుడైతే శాకాహారిగా మారానో అసలు ఎంత ఎనర్జెటిక్ ఉందని, ఆ డాక్టర్లు చెప్పిన అబద్ధాలను చూస్తే నాకు కోపం వేస్తుంది ఒక్కోసారి. ఇది మాంసాహారంలోనే ప్రోటీన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయంటే ఎంత తప్పు చెప్తున్నారు. ఎంత ఆకుకూరలో ఎంత మినరల్స్ ఉన్నాయి, ఎంత సోయాబీన్ అయితేనేమి ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి. అసలు వీటిలో చూస్తే వీటిలో న్యాచురల్ ప్రోటీన్స్ కంటే అది అవన్నీ కూడా ఒక వేరు. న్యాచురల్ ప్రోటీన్స్ దీంట్లో ఉన్నాయి సార్. ఎంత ఉత్తేజంగా, ఎంత ఉన్నతంగా, ఎంత హ్యాపీగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఇది నాకు ఇంతకంటే రిజల్ట్ వేరే ఏం బలేదు సార్. ఇప్పుడు బలము బలము బలం అంటారు. ఏంటి సార్ బలము? ఏనుగులు ఏ మాంసం తిని అంత బలంగా ఉంది సార్? గుర్రాలు ఏ మాంసాలు తిని అంత స్పీడ్గా యాక్టివ్గా పరిగెడుతుంది? కొంచెం ఆలోచించాలి కదా. అవి సాధారణమైనటువంటి శుద్ధ సాత్విక శాకాహారం తిని ఎంత యాక్టివ్గా ఉంటుంది. అందుకోసము అజ్ఞానులు చెప్పేది దయచేసి మానవ దేవుళ్ళు ఎవరు కూడా దాన్ని విశ్వసించకూడదు. ఫైనల్గా మన పిఎంసి ప్రేక్షక దేవులందరికీ ఈ శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమంలో మీరు ఇచ్చే సందేశం ఏంటి? గాంధీ మహాత్ముడు కూడా ఈ మాంసాహార శాకాహారం మీద ఆయన కూడా పత్రిజీ కంటే ముందు కొన్ని పరిశోధన చేసి దేశాల్లో వెజిటేరియన్ సంఘాలు ఏర్పాటు చేశాడు ఆయన. నిజమైన మనుషులందరి మీద ఆయనకి ప్రేమ ఉంది గాంధీజీకి. అందరూ కూడా శాకాహారులుగా జీవిద్దాము, శాకాహార సంఘాలు దేశాలు నెలకొల్పాడు. భారతదేశము ఉన్నటువంటి అప్పుడున్న పరిస్థితిలో స్వతంత్రం రావాలంటే అహింసా మార్గమే కరెక్టు. కత్తులు కటారాలు పట్టుకుని వాళ్ళంతా చంపడము, తుపాకులు పట్టుకోవడం కాదు. అహింసా మార్గంలో శాంతియుతంగా మన దేశాన్ని మనం సాధించుకుంటాము అని ఆయనకి మహాత్మా అని బిరుదు ఎందుకు వచ్చిందంటే ఆయనలో ఆత్మబలం బాగుంది సార్. ఆత్మబలం ఉంది. అందుకే ఆయనలో ఉన్నటువంటి ఆత్మబలం వల్ల, ఆయన ఉండేది బక్కగా ఉంటాడు, ఆత్మబలం వల్ల ఆయనకి మహాత్మా అని బిరుదు వచ్చింది గాంధీజీ గారికి. ఆయన వచ్చింది ఆయనలో ఉన్నటువంటి ఆత్మపూర్వకంగా ఆయన ప్రజలకి చెప్పింది శాంతియుత మార్గం, అహింసా మార్గం, శాకాహారం, బిఏ వెజిటేరియన్ అని చెప్పి ఆయన ప్రచారం చేశాడు. కాబట్టి అహింసా మార్గంలోనే మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నామా లేదా? అందుకు ప్రతి ఒక్కరు కూడా, యువత దగ్గర నుంచి కూడా, ఎంత వయసు వాళ్ళైనా కూడా శాకాహారిగా మారి శాకాహారంలో ఉన్నటువంటి రుచిని, మాధుర్యాన్ని మీరు కానీ రుచి చూశారంటే, నేను ఒక విధంగా చెప్పాలంటే తిరుమల లడ్డు ఎంత మధురంగా ఉంటుందో శాకాహారంలో ఒక్కొక్క కూరల్లో ఒక్కొక్క మధురమైన రుచి ఉంది. ఆస్వాదిస్తూ భుజిద్దాము, శుద్ధ సాత్వికంలోనే ఉందాము. అంతేగాని కుంభాలుగా తినేసి ఉండడం కంటే కూడా మిత ఆహారంతో ఉన్నతంగా మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. మరి ఎంతో అద్భుతంగా శాకాహారం గురించి చెప్పడం జరిగింది, శాకాహార ఒక విశిష్టత గురించి చెప్పడం జరిగింది. సో మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మానవ దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. అందరూ శాకాహారులుగా ఉన్నాము, మంచి ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాము, ధ్యానం చేద్దాము. ఇంతటి విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని మానవ దేవుళ్ళందరికీ అందిస్తున్న పిఎంసి ఛానల్ వారికి, మొత్తం టీం మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా గురువు పత్రిజీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఇవాల్టి శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.